వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు టెట్ సైకాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ అన్నిటిపైన ప్రాక్టీస్ బిట్లకు సంబంధించిన వీడియోలు చేయడం జరిగింది. సో ఈరోజు మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020లోని ఇంపార్టెంట్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సో ఇప్పటివరకు చేసినటువంటి వీడియోలు అన్నీ మీకు హెల్ప్ అయినాయని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పట్లాగే ఇప్పుడు కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులందరికీ కూడా రీచ్ అయ్యేలాగా తప్పకుండా లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 చూసుకుంటే NEP 2020లోని నూతన పాఠశాల విద్యా వ్యవస్థ చట్టం ఏది? NEP 2020 లోపల స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అనేది ఏమిటి అంటుంది ఇక్కడ. సో ఏ 10+2+3 5+3+3+4 10+2+4 5+4+2+4. సో ఆన్సర్ ఈస్ B 5+3+3 5+3+3+4. ఇక్కడ 5 అంటే ఫౌండేషన్ కోర్సు తీసుకోవడం జరిగింది, 3ని ప్రిపరేటరీ కోర్స్, నెక్స్ట్ 3ని మిడిల్గా, నెక్స్ట్ 4ని సెకండరీగా తీసుకోవడం జరిగింది. అంటే ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్ అండ్ సెకండరీ, ఇది దీని యొక్క వ్యవస్థ. సో ఇక్కడ NEP 2020 ప్రకారం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరును ఏ విధంగా మార్చారు? NEP 2020 ప్రకారం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను పేరును ఏ విధంగా మార్చారు? అయితే ఒకప్పుడు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనే ఉండేది, దీని పేరును మార్చడం జరిగింది. మరి ఎలా మార్చారు? ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ, విద్యా మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, మానవ వనరుల మరియు నైపుణ్యాల మంత్రిత్వ శాఖ. సో ఇక్కడ తీసుకుంటే దీన్ని విద్యా మంత్రిత్వ శాఖగా మార్చడం జరిగింది. అంటే ఒకప్పుడు MHRDగా ఉన్నటువంటి పేరును ఇప్పుడు మళ్ళీ విద్యా మంత్రిత్వ శాఖ మార్చారు. సో క్వశ్చన్ నెంబర్ 3, NEP 2020 ప్రకారం విద్యారంగంపై దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టారు? అంటే GDPలో ఎంత శాతం విద్య మీద ఖర్చు చేయాలనేటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు NEPలో. 4.43, 5, 6, 8. ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6%. 6% జాతీయోత్పత్తిలో దేశ స్థూల జాతీయోత్పత్తి GDP లోపల గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లోపల 6% ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 4, నూతన 5+3+4 చట్టం లోపల మొదటి 5 ఏళ్ళు అయినటువంటి ఫౌండేషనల్ స్టేజ్ లోపల వయస్సు పరిధి ఎంత? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఫౌండేషనల్ కోర్స్ అని, మొదటి 5 ఇయర్స్ను ఫౌండేషనల్ కోర్స్ అంటున్నాం. దాని లోపల ఏజు పరిధి ఎంత? 3 నుంచి 8 సంవత్సరాలు, 6 నుంచి 11 సంవత్సరాలు, 8 నుంచి 14 సంవత్సరాలు, 14 నుండి 18 సంవత్సరాలు. సో ఆన్సర్ ఈజ్ ఏ 3 నుంచి 8 సంవత్సరాలు. సో ఈ 3 నుంచి 8 సంవత్సరాలు దాన్ని ఫౌండేషనల్ స్టేజ్ అంటున్నాము. దీని లోపల 3 ఏళ్ళేమో ప్రీ ప్రైమరీ అంటే అంగన్వాడీ వ్యవస్థ ద్వారా 3 ఏళ్ళు ప్రీ ప్రైమరీ ఉంటుంది, తర్వాతనేమో 1వ తరగతి 2వ తరగతి ఉంటుంది. సో ఇది 6 నుంచి 3 నుంచి 8 ఏళ్ళుగా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫౌండేషనల్ స్టేజ్లో చేర్చబడిన తరగతులు ఏవి? ఫౌండేషన్ స్టేజ్లో చేర్చబడినటువంటి తరగతులు ఏవి? ఇక్కడ 1 నుంచి 5వ తరగతులు, 6 నుంచి 8 అంగన్వాడీ ఆర్ ప్రీ స్కూల్ 3 ఏళ్ళు ప్లస్ 1 అండ్ 2 తరగతులు, మరి 1 నుంచి 8 తరగతులు. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంగన్వాడీ ఆర్ ప్రీ స్కూల్ అంటారు దీన్నే. ఇది 3 ఏళ్ళు ఉంటుంది అంటారు. తర్వాత 1వ తరగతి మరియు 2వ తరగతి, దీన్ని ఓవరాల్గా ఫౌండేషనల్ కోర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ECCE
అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనే దాని మీద ఇది దృష్టి పెడుతుంది, ఈ ఫౌండేషనల్ కోర్స్ అనేది. క్వశ్చన్ నెంబర్ 6. ఎన్ఈపి 2020 ప్రకారం ఏ తరగతి వరకు బోధనను మాతృభాషలో లేదా స్థానిక భాషలో కొనసాగించాలని సిఫారసు చేయడం జరిగింది? అంటే మాతృభాషను మరి కనీసం ఏ తరగతి వరకు బోధించాలి? అది మాతృభాష లేదా ఏదైనా స్థానిక భాషనైనా పర్లేదు. అంటే మన ఏరియాలో తెలుగుని స్థానిక భాషగా తీసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష తెలుగుగా తీసుకోవచ్చు, లేదా కొందరు. సో ఇక్కడ ఏజ్ కనీసం 3వ తరగతి వరకు, కనీసం 5వ తరగతి వరకు, కనీసం 8వ తరగతి వరకు, 10వ తరగతి వరకు. సో ఆన్సర్ ఈస్ బి. 5వ తరగతి వరకు కనీసం మాతృభాష లేదా స్థానిక భాష లోపలనే బోధన అనేది ఉండాలని సిఫార్సు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7. ఎన్ఈపి 2020 ప్రకారం వృత్తి విద్యను ఏ తరగతి నుంచి పాఠ్యాంశాల్లో విలీనం చేస్తారు? ఇక్కడ వృత్తి విద్యను కూడా కరిక్యులంలో భాగంగా చేయడం జరిగింది. అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ 3వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి 9వ తరగతి నుంచి. సో ఆన్సర్ ఈజ్ బి. 6వ తరగతి నుంచి ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక్కడ వృత్తి విద్యను 6వ తరగతి నుంచే పాఠ్యాంశాల్లో విలీనం చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇందులో ఇంటర్న్షిప్ సౌకర్యం కూడా ఉంటుందట. సో ఇది స్పెషాలిటీ. క్వశ్చన్ నెంబర్ 8. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, ఏబిసి అంటారు దీన్ని. ఏబిసి ఫుల్ ఫామ్ అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. అంటే మనం చేస్తున్నటువంటి కోర్సులకు సంబంధించినటువంటి క్రెడిట్స్ని ఆన్లైన్లో ఇవి సేవ్ చేసి పెట్టుకోవడం, నిల్వ చేసుకోవడం అనేది, స్టోర్ చేసి పెట్టుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో నువ్వు ఏ విద్యలో ప్రవేశపెట్టాలని ఎన్ఈపి 2020 సిఫార్సు చేసింది? అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ని, ఏబిసిని ఏ విద్యలో ప్రవేశపెట్టాలని చేసింది? ప్రాథమిక విద్యన, సెకండరీ విద్య లోపల, ఉన్నత విద్య లోపల, వృత్తి విద్య లోపల. సో ఇక్కడ మరి రైట్ ఆన్సర్ సి. ఉన్నత విద్య లోపల ఈ ఏబిసి సిస్టమ్ను పెట్టాలని డిసైడ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 9. పాఠశాలల్లో విద్యార్థుల పురోగతిని సమీక్షించడానికి మరి జాతీయ స్థాయిలో ప్రమాణాలను నిర్దేశించడానికి ఏర్పాటు చేయబోయేటువంటి ఒక నేషనల్ అసెస్మెంట్ సెంటర్, జాతీయ అసెస్మెంట్ సెంటర్ పేరు ఏమిటి? అంటే విద్యార్థుల యొక్క పురోగతిని, అంటే వాళ్ళ ప్రోగ్రెస్ని సమీక్షించడానికి నేషనల్ లెవెల్ లోపల ఈ ప్రమాణాల వాటిని నిర్ధారించడానికి ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ పేరు ఏమిటి? ఉత్కర్ష్, సమర్థ్, పారక్, ప్రేరణ. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని పారక్ లేదా పరాక్ అంటారు దీన్ని. ఇక్కడ అంటే పి అంటే పర్ఫార్మెన్స్, అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇక్కడ ఏమంటుండు? పర్ఫార్మెన్స్, అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్. క్వశ్చన్ నెంబర్ 10. ఉపాధ్యాయ విద్యలో కనీస అర్హత ఏ సంవత్సరానికల్లా, అంటే 4 సంవత్సరాల సమగ్ర బిఎడ్ ప్రోగ్రాంగా మార్చాలని ఎన్ఈపి 2020 లక్ష్యంగా పెట్టుకుంది. అంటే బిఎడ్ కోర్సుని, ఇప్పుడు ఉన్నటువంటి బిఎడ్ని 4 ఇయర్స్గా వేయడానికి కొరకు మరి ఏ సంవత్సరానికల్లా వేయాలని ఎన్ఈపి 2020 లక్ష్యంగా పెట్టుకుంది? 2025, 2030, 2035, 2040. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2030. అంటే 2030 కల్లా టీచర్స్ రిక్రూట్మెంట్కి కనీసం ఎలిజిబిలిటీ ఏంటంటే 4 ఇయర్స్ డిగ్రీ ఉండాలి, 4 ఇయర్స్ బిఎడ్ కోర్స్ చేసి ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 11. పిల్లలకు కోడింగ్ పరిచయం ఏ తరగతి నుంచి ప్రారంభమవుతుందని ఎన్ఈపి 2020 పేర్కొంది? పిల్లలకు కోడింగ్ కూడా పరిచయం చేయడం జరుగుతుంది. మరి ఏ తరగతి నుంచి ప్రారంభం అవుతుంది అని చెప్తున్నాను. 3వ తరగతి, 6వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. 6వ తరగతి నుంచి ఈ కోడింగ్ని పరిచయం చేయడం స్టార్ట్ అవుతుంది. అది ఎన్ఈపిలో భాగంగా. క్వశ్చన్ నెంబర్ 12. ఎన్ఈపి 2020 ప్రకారం
బోర్డు పరీక్షలు అంటే బోర్డు ఎగ్జామ్స్ దేనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి? ఎన్ఈపి ప్రకారం బోర్డు ఎగ్జామ్స్ మరి దేని మీద కాన్సంట్రేట్ చేయాలి? ఏ కంఠస్థం చేసిన జ్ఞానం, కేవలం సిలబస్ కవరేజ్, సామర్థ్యాల ఆధారిత అంచనా అంటే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ అన్నట్టు, పరీక్ష రాయడంలో నైపుణ్యం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇవన్నీ కూడా కంఠస్థం పనికిరాదు, సింపుల్గా కనబడుతుంది. సిలబస్ కవరేజ్ అనేది కాదు, పరీక్షలు రాయడం కాదు. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సామర్థ్యాల ఆధారిత అంచనా, కాంపిటెన్సీల పరంగా అసెస్మెంట్ చేయడం అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 13, ఎన్ఈపి 2020లో ఏ కోర్సును రద్దు చేయాలని సిఫార్సు చేయబడింది? బిఎడా, పిహెచ్డియా, ఎంఫిలా, ఎంఏనా? సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంఫిల్ని రద్దు చేయాలని సిఫార్సు చేయడం జరిగింది. సో మరెందుకు? పరిశోధనా స్థాయిని పెంచడానికి ఎంఫిల్ కోర్సును ఉన్నత విద్యలో రద్దు చేయాలని సిఫార్సు చేయబడింది. సో ఇప్పుడు పిహెచ్డిఏ డైరెక్ట్గా చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 14, ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఈ రకంగా కూడా అడగచ్చు, ఎఫ్ఎల్ఎన్ ఫుల్ ఫామ్ ఏంటి అని. సో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సాధించడానికి ఏ సంవత్సరం లక్ష్యం పెట్టు అంటే మినిమం బేసిక్స్ అనేటివి పిల్లలకు రావాలి. న్యూమరసీ అంటే చిన్న చిన్న లెక్కలు చేయడం మరియు లాంగ్వేజ్లో చదవడం రాయడం, వీటికి సంబంధించినటువంటిది. సో ఇది ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో అప్లై చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. సో 2025, 2030, 2035, 2040. సో ఆన్సర్ ఈజ్ ఏ 2025. మరి ఈ ఎఫ్ఎల్ఎన్ సాధించడానికి 2025 పెట్టుకుంది. సో ఇది ప్రస్తుతం అదే దశ లోపల ఉన్నాము. క్వశ్చన్ నెంబర్ 15, పిల్లలు తమ చదువులో ఎక్కువ స్వేచ్ఛను కలిగి ఉండడానికి ఎన్ఈపి 2020 దేన్ని రద్దు చేయాలని సూచించింది? అంటే పిల్లలకు చదువు లోపల స్వేచ్ఛను కలిగి ఉండాలంటే మరి దేన్ని రద్దు చేయాలని చెప్తుంది. అంటే స్వేచ్ఛకు ఇవ్వడానికి కొరకు వేరొక దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. ఇది గ్రేడింగ్ సిస్టమా, తరగతుల మధ్య కఠినమైనటువంటి విభజన, సిసిఏ, కో కరిక్యులర్ యాక్టివిటీసే? దేన్ని చేస్తే పిల్లలకు చదువులో ఎక్కువ స్వేచ్ఛ ఉండేటట్టు ఉంటుంది? సో ఆన్సర్ ఈజ్ బి, తరగతుల మధ్య కఠినమైన విభజన, హార్డ్ సెపరేషన్ బిట్వీన్ అకాడమిక్ స్ట్రీమ్స్. ఇది దీనికి సంబంధించినటువంటి అది. సో మేము చేస్తున్నటువంటి వీడియోలు ఖచ్చితంగా ఒక టాపిక్ని తీసుకొని ఆ టాపిక్ లోపల అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. అంటే కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళప్పటికీ లేదా ఒక్కొక్క టాపిక్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఆధారంగా మనం చేస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా ఆ టాపిక్ మీద ఫుల్ గ్రిప్ రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, మీ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. సో కంపల్సరీ మరి మా ఈ లెసన్లు ఫాలో అవ్వండి. ఇవి హయ్యెస్ట్ స్కోరు మరి కావాలి అని అనుకుంటే మనం ఫాలో కావచ్చు. అంటే తక్కువ టైం ఉంది, ఇప్పుడు తక్కువ టైం లోపల ఎక్కువ గ్రాస్పింగ్ కావడానికి అతి ముఖ్యమైన వాటిని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక. సో ఒకసారి ఒక టాపిక్ మీద మేము చేసినటువంటి వీడియోలో కనుక చూసుకుంటే 90% ఖచ్చితంగా, అంతకంటే ఎక్కువ చెప్పొచ్చు, మీకు ఆ టాపిక్ మీద గ్రిప్ వస్తుంది, పూర్తి ఐడియా వస్తుంది. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. మీలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి ఇతర ఫ్రెండ్స్, మీ అభ్యర్థులకు కూడా హెల్ప్ అవుతుంది. మరి ప్రతిరోజు మేము చేసేటువంటి వీడియోలు మీకు రీచ్ కావాలనుకున్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా ఛానల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ ఆధారంగా మీరు కావాల్సినటువంటి సోషల్కి సంబంధించినటువంటి కూడా టాపిక్స్ కూడా తీసుకొని సోషల్ అభ్యర్థులైతే దానికి ప్రిపేర్ కావచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 16, నూతన 5+3+3+4 చట్టంలో సెకండరీ స్టేజ్లోని తరగతులు ఏవి? ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సెకండరీ స్టేజ్లోని తరగతులు ఏవి? 16th. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 9th, 10th, 11th, 12th. ఇప్పుడు ఉన్నటువంటిది 10th వరకు ఒకటి, 11th, 12th ఇంటర్మీడియట్ బోర్డుగా ఉంది కనుక భవిష్యత్తులో దాన్ని కలిపినట్లయితే 8th వరకు ఒకటి, 9th, 10th, 11th, 12th ఒకటి. సో ఇది
సెకండరీ స్టేజ్కి సంబంధించినటువంటిది. 4 సంవత్సరాలు ఉంటుంది ఇది. ఇక్కడ మల్టీ డిసిప్లినరీ విధానాన్ని అనుసరించబోతున్నారు. క్వెషన్ నెంబర్ 17, అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఏకైక నియంత్రణ సంస్థ సింగిల్ రెగ్యులేటర్గా ఏ సంస్థను ఏర్పాటు చేయాలని NEP 2020 సిఫారసు చేసింది? అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఏకైక నియంత్రణ సంస్థ సింగిల్ రెగ్యులేటరీ వ్యవస్థ అది ఏమిటి? UGC అండ్ NAC, HECI, AICTE. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇప్పుడున్న వాటి మనకు తెలుసు, UGC, NAC, AICTE. సో 17th ఏమని అనుకుంటున్నారు? HECI. దీని ఎగ్జామ్లో ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది కొత్తగా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటి అంటే, ఈ సంస్థ ఒక మెడికల్ మరియు లీగల్ ఎడ్యుకేషన్కు వాటిని మినహాయించి మిగతా అన్ని ఉన్నత విద్యా సంస్థల్ని దీని కిందకే తీసుకురావడం జరుగుతుంది. క్వెషన్ నెంబర్ 18, NEP 2020 ప్రకారం ఉపాధ్యాయులు బోధించడానికి ముందు ఏం చేయాలి? ఉపాధ్యాయులు బోధించాలంటే ముందు ఏం చేయాలి? అది మీకు తెలుసు. కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్, టెట్ లేదా సమానమైన పరీక్ష ఉత్తీర్ణ, 4 సంవత్సరాల అనుభవం, విదేశీ శిక్షణ. సో ఇది మనకున్నటువంటి అతి ముఖ్యమైనది. ఇప్పుడు దీని చుట్టూనే తిరుగుతున్నాం కదా. సో అది టెట్. క్వెషన్ నెంబర్ 19, జాతీయ విద్యా సాంకేతిక వేదిక అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం, NETF. చాలా పాత పేపర్లను చూసినట్టయితే వీటి ఫుల్ ఫామ్స్ కూడా అడగడం జరుగుతుంది. NETF, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలని 2020 ప్రతిపాదించింది? పాఠశాల స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, జిల్లా స్థాయి. సో ఆన్సర్ ఈజ్ జాతీయ స్థాయి. అంటే విద్య లోపల సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి లేదా ఎంకరేజ్ చేయడానికి ఈ NETFను ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. సో NEP 2020 యొక్క విజన్ దృష్టి దేనికి దారితీయాలి? 2020 యొక్క విజన్ దేనికి దారితీస్తుంది అంటారు. భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ మరియు సూపర్ పవర్గా మార్చడానికి, ప్రాథమిక విద్యను మాత్రమే మెరుగుపరచడానికి, కేవలం ఉన్నత విద్యలో సంస్కరణ తీసుకురావడానికి, గ్రామీణ విద్యను పట్టణ విద్యతో సమానం చేయడానికి. సో ఇక్కడ 1, 2 మాత్రం రిలేటెడ్ ఉన్నాయి, కానీ మిగతా వాటిని ఎలిమినేషన్ మెథడ్లో తీసి పక్కన పెట్టేయచ్చు. ప్రాథమిక విద్యను మాత్రమే అంటుంది. దాన్ని మాత్రమే అనేది ఎప్పుడు తప్పు. మరి గ్రామీణ విద్యను పట్టణ విద్యతో సమానం చేయడం ఇది అవసరం లేదు. సో ఇక్కడ కేవలం ఉన్నత విద్యలో అంటుండు, ఇది కూడా కాదు. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశాన్ని గ్లోబల్ సూపర్ పవర్గా చేయడం అంటున్నాడు. అంటే భారతదేశాన్ని జ్ఞానం మరి సుస్థిరతకు కేంద్రంగా మార్చడం దీని యొక్క ప్రధానమైనటువంటి విధి లేదా విజన్. సో NEP 2020 ప్రకారం పిల్లల రిపోర్ట్ కార్డు ఎలా ఉండాలి? ప్రోగ్రెస్ కార్డు అనుకోవాలి. దీని ఇప్పుడు రిపోర్ట్ కార్డు కేవలం మార్కులను మాత్రమే చూపించేది. పిల్లల యొక్క సమగ్ర పురోగతిని 360 డిగ్రీస్లో బహుళ పరిమాణ పద్ధతిలో చూపించేది. కేవలం తల్లిదండ్రుల సంతకం కోసం, కేవలం ఉపాధ్యాయుల మూల్యాంకనం ఆధారంగా. సో కేవలం మార్కులు అనేది ఒకప్పుడు పోయింది, ఈక్వాలిటీ అనేది. ఇప్పుడు క్వాంటిటీ అనేది ఇప్పుడు పోయింది. ఇప్పుడు క్వాలిటీ అనేది ముఖ్యం. సో ఇక సమగ్ర పురోగతిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు. కేవలం తల్లిదండ్రుల సంతకం ఇది బ్లండర్, ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. కేవలం ఉపాధ్యాయుల మూల్యాంకనం అనుకుంటే కూడా తప్పు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. పిల్లల సమగ్ర పురోగతిని ఉంటుంది ఇక్కడ. మరి ఏంటి? సో రిపోర్ట్ కార్డ్ లోపల పిల్లల యొక్క సెల్ఫ్ అసెస్మెంటు మరియు తన మిత్రులతో ఉన్నటువంటి పీర్ అసెస్మెంటు మరియు ఉపాధ్యాయుల ద్వారా చేసినటువంటి అసెస్మెంట్, అంటే సెల్ఫ్ అసెస్మెంట్, పీర్ అసెస్మెంట్, టీచర్ అసెస్మెంట్, ఇట్లా ఓవరాల్గా తీసుకుంటే 360 డిగ్రీస్. సో ఇట్లుండాలి రిపోర్ట్ కార్డ్. క్వశ్చన్ నెంబర్ 22 తీసుకుంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఏ స్థాయి వరకు విస్తరించాలని NEP 2020 సిఫారసు చేసింది?
ఓకే. ఉన్న టెట్‌కే మనకు వెయిటేజ్ ఎక్కువ ఉందని మనం దీని గురించి స్పెషల్‌గా ప్రోగ్రామ్‌లు స్పెషల్‌గా ఫోకస్ జేయడం జరుగుతుంది. మరి ఇంకా దాన్ని విస్తరించాలనుకుంటుర్రు గనక, సో, మనం ఇంకా బాగా కాన్సంట్రేట్ జేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో గూడా ఇది మనల్ని వదిలిపెట్టదు. సో, ప్రాథమిక స్థాయి 1-5 వరకు మాత్రమే ప్రాథమికోన్నత స్థాయి, 6-8 వరకు సెకండరీ స్థాయి, 9-12 వరకు కేవలం ఫౌండేషనల్ స్టేజ్ వరకే వాళ్ళకి టెట్ అవసరమా? మరి ఏది ఆన్సర్ కామెంట్ చేయండి. సో, ఇప్పటివరకు ఏదున్నది మీకు తెలుసు. 8వ క్లాస్ వరకున్నది. మరి ఇది లేదు, ఇది లేదు. కేవలం ఫౌండేషన్ స్టేజ్ అనేది కరెక్ట్ కాదు. సో, మిగిలినది సి ఆన్సర్. సెకండరీ స్థాయి అంటే 9-12 వరకు గూడా చేయబోతున్నారన్నట్టు. ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యార్థులకు ఏ తరగతి నుంచి బ్యాంకు, ఫ్యాక్టరీ వంటి ప్రదేశాల లోపట ఒక 10 డేసు బ్యాగ్‌లెస్ పీరియడ్ పరిచయం చేయాలని సిఫారసు చేయబడింది. అంటే కొంతమంది తరగతి పిల్లల్ని ఓ బ్యాంకో, ఫ్యాక్టరీకో లేక ఎక్కడికో వేరే వేరే ప్రదేశాలకు తీసుకెళ్ళి అంటే నో బ్యాగ్ డే అన్నట్టు పరిచయం చేయాలని సిఫారసు చేశారు. 3వ తరగతి నుంచి, 6వ తరగతి నుంచి, 8వ తరగతి నుంచి, 9వ తరగతి నుంచి ఒక 10 రోజుల పాటు నో బ్యాగ్ డే అనుకోవాలి. దీన్ని బ్యాగ్‌లెస్ పీరియడ్ అని కూడా అంటారు ఇక్కడ. 3వ తరగతి నుంచి వచ్చింది 23 ఆన్సర్ కామెంట్ చేయండి. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6th క్లాస్ నుంచి ఈ పని చేయాలనుకుంటున్నారు. సో, క్వెషన్ నెంబర్ 24. ఎన్ఈపీ 2020 ప్రకారం దివ్యాంగ విద్యార్థుల కోసం దేనిని ఏర్పాటు చేయాలని సూచించబడింది? దీన్ని ఏర్పాటు చేయాలని సూచించబడింది. ప్రత్యేక పాఠశాలలు ఎవరి కొరకు? దివ్యాంగ విద్యార్థుల కోసం. ప్రత్యేక పాఠశాలలు, ప్రత్యేక ఉపాధ్యాయులు ఎన్ఈపీ 2020లో దీని గురించి ప్రస్తావనే లేదు. లేదా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిళిత విద్య కోసం మౌలిక సదుపాయాలు అంటుంది. సో, ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిళిత విద్య అంటే మామూలు విద్యార్థులతో కలిసి నేర్చుకోవడం. సో, ఇక్కడ మరి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల కోసం ఈ సమ్మిళిత విద్య ద్వారా వీటి ద్వారా ఎటువంటి ఆటంకాలు లేనటువంటి ఎన్విరాన్మెంట్ అంటే బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్‌ను క్రియేట్ చేయాలని ఈ ఎన్ఈపీ చెప్పడం జరిగింది. క్వెషన్ నెంబర్ 25. ఉన్నత విద్యలో 2035 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఎంత శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 30%, 40%, 50%, 60%. సో, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 50% పెంచాలనుకుంటారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ పిల్లల ప్రవేశాలు అన్నట్టు దీన్ని రేషియో. ఇంకా ఇది దేనిలో? ఉన్నత విద్యలో. మరి ఇది కూడా ఒకటి గమనించాలి మనం. ఉన్నత విద్య లోపట క్వెషన్ నెంబర్ 26. ఎన్ఈపీ 2020 ప్రకారం ఉపాధ్యాయుల బదిలీలను దేనిపై ఆధారపడి చేయాలి అంటారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం, ఆటోమేటెడ్ పారదర్శకమైన మరి ఆటోమేటెడ్ మెరిట్ ఆధారిత బదిలీ వ్యవస్థ, రాజకీయ ప్రభావం, గ్రామీణ పాఠశాలల్లో ఎక్కువ మంది నియమించడం. సరే, ఇవి కొంతవరకు కరెక్ట్‌గా అవుతాయి అనుకున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉన్నాయి. గ్రామీణ పాఠశాలల్లో కూడా ఎక్కువ మంది నియమించాలంటే అది కరెక్టే కావచ్చు. ఈ రాజకీయ ప్రభావం అనేది ఆపోజిట్ కనుక ఇది తీసేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఆటోమేటిక్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా టీచర్ల బదిలీలు జరగాలి ఆన్‌లైన్ వ్యవస్థతోటి. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్‌లో ఇదే జరుగుతుంది. క్వెషన్ నెంబర్ 27. సెకండరీ స్టేజ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు 9-12వ తరగతి సెకండరీ స్టేజ్‌గా పిలుస్తారు. ఇట్లా కూడా అడుగుతాడు. ఏ స్టేజ్, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు అని. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అని. విద్యార్థులు ఏ సబ్జెక్టులను ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది? ఈ సెకండరీ స్టేజ్‌లో విద్యార్థులు ఏ సబ్జెక్ట్ తీసుకోవచ్చు? కేవలం సైన్స్ లేదా ఆర్ట్స్ ఏ సబ్జెక్టుల మధ్యనైనా గట్టి విభజన లేకుండా సబ్జెక్టుల మధ్య బార్డర్ అనేది లేకుండా అంటే సిమిలర్‌గా ఒకదానికొకటి ఇంక్లూడ్ చేసుకోవడం చదవడం అన్నట్టు. కఠినమైన సైన్స్, ఆర్ట్స్, కామర్స్ విభజన కేవలం వృత్తి విద్య. సో, బాగా గమనించండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా అన్నీ ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు వ్యవస్థ వృత్తి విద్య ఉన్నది, ఇది ఉన్నది, అవి ఉన్నాయి. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే సైన్సు, ఆర్ట్సు, కామర్స్ వంటి విభాగాల మధ్య ఇప్పుడు స్ట్రిక్ట్‌గా ఒక బార్డర్ లైన్ లాగా ఉన్నది. దీన్ని మెల్లమెల్లగా చెరిపేస్తున్నారు అన్నట్టు. క్వెషన్ నెంబర్ 28.
ఉన్నత విద్య లోపట బహుళ నిష్క్రమణ ఎంపిక, మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్. ఉన్నత విద్య లోపట హయ్యర్ ఎడ్యుకేషన్ లోపల ఏం జరగబోతుందంటే మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్. అంటే ఒక కోర్సులో నుంచి మధ్యలో ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు, ఇంకో కోర్సులో జాయిన్ కావచ్చు. ఈ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్ అన్నట్టు, ఎప్పుడైనా బయటకు వెళ్ళచ్చు. సో అట్లా అంటే ఏంది, విద్యార్థి ఎప్పుడైనా చదువు మానేయవచ్చు వివిధ దశల లోపట. అంటే ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం ఒకేసారి పట్టా పూర్తి చేయడం, దూర విద్యను ఎంచుకోవడం. దూర విద్యలు ఆల్రెడీ ఇలాగున్నాయి, కొత్త ఏం కాదు. ఎప్పుడైనా చదువు మానేసాను అనేది ఇది కరెక్ట్ కాదు. సో ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 4 సంవత్సరాలు, ఇప్పుడు ఉన్నటువంటి డిగ్రీ 3 సంవత్సరాలు, అంటే ఈ ఎన్ఈపి ప్రకారం 4 సంవత్సరాల డిగ్రీ రాబోతుంది. సో అది ఆ రకంగా తీసుకున్నా కూడా మరి 1 సంవత్సరం చదివేసిన తర్వాత మధ్యలో మానేస్తే ఇప్పుడు మనకు ఎటువంటి పట్టా అనేది రావడం జరగదు. కానీ రాబోయే కాలంలో ఏం జరుగుతుందంటే 1 సంవత్సరం జరిగితే ఒక సర్టిఫికెట్ ఇస్తారు, 2 సంవత్సరాలు పూర్తి అయితే డిప్లొమా అంటారు, 3, 4 పూర్తి అయితే డిగ్రీ అంటారు. ఈ రకంగా చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 29 ఎన్ఈపి ప్రకారం క్లాస్ రూమ్ లెర్నింగ్ను పాఠ్య పుస్తకాల నుంచి దేని వైపుకు మార్చాలి? క్లాస్ రూమ్ లెర్నింగ్ ఇప్పుడు ప్రజెంట్గా టీచర్లు బోధించడం జరుగుతుంది, పిల్లలు క్లాస్ రూమ్లో సిన్సియర్గా కూర్చొని వినడం జరుగుతుంది. ఇదే పద్ధతి కామన్గా సాంప్రదాయ పద్ధతిలో సాగుతుంది. మరి కేవలం పుస్తకాల నుంచి దేని వైపుకు మరల్చాలి అంటుండు. మరి కంఠస్థం చేయడం అది ఎప్పుడూ రైట్ కాదు. మరి పోటీ పరీక్షల తయారీ ఇప్పుడే ఎందుకు వాళ్ళకి? ఓకే, సో టీచర్ సెంట్రిక్ లెర్నింగ్, టీచర్ ప్రధానంగా ఉండేటువంటి లెర్నింగ్, అది ఒకప్పటి మెథడు. మరి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, దాన్ని అనుభవపూర్వక అభ్యసనం అంటారు. 29 అనేది బి. అంటే ఒక విద్యార్థి తన అనుభవం మీద లేదా అన్వేషణ మీద, పరిశోధన మీద, సమస్య పరిష్కారం ద్వారా నేర్చుకోవడానికి ఈ ఎన్ఈపి 2020 ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 30 పిల్లలు ప్రీ ప్రైమరీ విద్య అంటే ఇక్కడ ప్రీ ప్రైమరీ అనగానే ఏం చేసుకోవాలి? 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు అనుకోవాలి. దీన్ని అంగన్వాడీ కేంద్రాలు లేదా ప్రీ స్కూల్స్ అని కూడా అంటారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో అయితే ఈ అంగన్వాడీ వీటిని ప్రీ స్కూల్లో భాగంగా చేయడం జరుగుతుంది, కొన్ని చోట్ల జరిగింది. సో ప్రీ ప్రైమరీ దానిలాగా అన్నట్టు ప్రీ స్కూల్. సో ఎన్ఈపి 2020 సిఫార్సు చేసింది అంగన్వాడీ కేంద్రాలు లేదా ప్రీ స్కూల్లో పొందాలని ప్రీ ప్రైమరీ విద్య. దీన్ని ఏ ప్రోగ్రాం కింద చేర్చారు? మరి ఆ ప్రోగ్రాం పేరు ఏమిటి అని అంటుండే ఇక్కడ. సో ఎఫ్ఎల్ఎన్ ఇంతకుముందు చెప్పినట్టు ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ, చిన్న చిన్న లెక్కలు చేయడం, చదవడం, రాయడం ఇవన్నీ రావాలి, ఆ స్కిల్స్. ఇది కాదు. మరి టీచర్ ఎడ్యుకేషన్ ఇది ఎప్పుడు ఉన్నదే. మరి ఇంకొకటి ఏంటిది? ఈసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కొత్తగా వస్తున్నటువంటిది ఈసీసీఈ. సిసి అంటే మనకు తెలుసు, కానీ ఈసీసీకి సేమ్ కాదు. ఇక్కడ ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇవి ఈ టాపిక్కు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి బిట్లు. ఓల్డ్ పేపర్ను కూడా ఆధారంగా చేసుకొని చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఒక మంచి అవగాహన ఏర్పడిందని అనుకుంటున్నాను. నిజంగా మీరు కూడా ఇది నమ్మినట్లయితే తప్పకుండా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహించండి. దానికి మీ సపోర్టు ఒకే ఒకటి లైక్ చేయండి.